హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మన భగవంతు నామాన్ని జపించడం ద్వారా మనకు తెలియనటువంటి అలౌకిక ఆనందం లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే భగవంతుని నామము పరమ పవిత్రమైనది కాబట్టి పవిత్రమైనటువంటి నామాన్ని, పవిత్రమైన వస్తువుని సృజించిన, దర్శించిన, స్మరించిన కూడా మనకి ఫలితం లభిస్తుంది అన్నమాట. ఇక భగవంతుని యొక్క నామం జపించడం ద్వారా మన హృదయం పవిత్రమవుతుంది. పవిత్రం అవడం ద్వారా మన హృదయంలో భగవంతుని యొక్క ఉనికి, అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాకు సాయం చేస్తాడు, ఆయన తప్పించి నాకు ఎవరు సాయం చేయలేనటువంటి విషయం మన హృదయంలో స్థిరమవుతుంది అన్నమాట. ఇదే మత్తాస్మృతి జ్ఞానం ఉపవనం చ, అంటే భగవంతుడు మనకి భగవంతుడి గురించి గుర్తొచ్చేటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట. మనకి ఎన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి జీవితంలో. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి, అనేక రకాల సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా మనకి ఎక్కువగా భగవంతుడు గుర్తురాడు కదా. అందరికీ మనకు అన్నీ గుర్తొస్తాయి, కానీ భగవంతుడు గుర్తురాడు. ఎందుకంటే మనం భగవంతుని కోరుకోవడం లేదు, మనం వేరే వేరే కోరుకుంటున్నాం కాబట్టి ఆ వేరే వేరే మనకు గుర్తొచ్చేటట్లుగానే మనకి భగవంతుడు ఏర్పాటు చేస్తాడు అన్నమాట. కానీ భగవంతుడు గుర్తొచ్చేటట్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా భగవంతుడు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోగలము. అలా గుర్తుపెట్టుకోవాలంటే భగవంతుడి కరుణ కావాలి మనకి. భగవంతుడి కరుణ లేనిది భగవంతుడి నామాన్ని మనం స్మరించలేము. మరి మనము అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో నారాయణ స్మరించడం ద్వారా మన జీవిత పరమోన్నతమైన గతి, పరమోత్కృష్టమైన గతి లభిస్తుందని మనకి శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి మనకి శాస్త్రాల్లో. మరి అది మనకి ఎలా సాధ్యం? అంత్యకాలంలో నారాయణ స్మృతి చేయాలంటే ఎలా సాధ్యం? ఆ నారాయణ యొక్క నామం గుర్తొచ్చేటట్లుగా భగవంతుని మనం అనుగ్రహించాలి. భగవంతుని అనుగ్రహించకపోతే మనకి భగవంతుని యొక్క నామం గుర్తురాదు. మరి భగవంతుని నామం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? మనం చదివిన పాఠం గుర్తుంచుకోవాలంటే ఏం చేస్తున్నాం? మనం ఈరోజు పాఠం చదివాం, ఎగ్జామ్ ఉంది సంవత్సరం తర్వాత, ఏం చేస్తాం? రోజు దాన్ని రివ్యూ చేసుకుంటాం, లేకపోతే మననం చేస్తాం, అవునే కదా. అదేవిధంగా భగవంతుని యొక్క నామాన్ని కూడా నిరంతరం స్మరించడం ద్వారానే మనం అంత్యకాలంలో భగవంతుని యొక్క నామాన్ని స్మరించే అవకాశం మనకు లభిస్తుంది. ఒకవేళ మనం మర్చిపోయినా భగవంతుని సమయంలో భగవత్ నామాన్ని జపించేటట్లుగా మనకి అనుగ్రహిస్తాడు, స్మృతినిస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు. మన బ్రెయిన్ చాలా గొప్పదై ఉండొచ్చు, భౌతికంగా మనకి ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు, ఏమున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరించేటువంటి స్థితి దానికి రాదు. ఓన్లీ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ ఆలోచన బ్రెయిన్లో రాదు. మనందరం ఏమనుకుంటాం? ఆలోచన బ్రెయిన్లో వస్తుందనుకుంటాం, కానీ ఆలోచన బ్రెయిన్లో రాదు, ఆలోచన హృదయంలో వస్తుంది, ఆత్మ ద్వారా వస్తుంది ఆలోచన. దీనికి ఉదాహరణకి మనకి భాగవతంలో ఒక విషయాన్ని వివరిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పరమశివుడి పట్ల అపరాధం చేశాడు. తన కుమార్తె సతీదేవి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు అన్నమాట. అప్పుడు పరమశివుడి కోపం వచ్చి వీరభద్రుని సృష్టిస్తే వీరభద్రుడు వచ్చి ఆ దక్షుడి యొక్క శిరస్సు ఖండించేస్తాడు. ఖండించేస్తే దక్షుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత అక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్కడ బ్రహ్మ, శివుడు, నారాయణ ప్రత్యక్షం అవుతారన్నమాట. అప్పుడు పరమశివుని అడుగుతారు, ఈ దక్షుడు అపరాధం చేశాడు, ఈయనకి ఎటువంటి అపరాధం లేకుండా అనుగ్రహించని చెప్తారనమాట. ఆయన శిరస్సు ఆయనకి ఇచ్చి ఆయనకి ప్రాణదానం చేయండి అంటారనమాట. కానీ వీరభద్రుడు ఏం చేస్తాడంటే ఆ శిరస్సుని అగ్నిగుండంలో వేసేస్తాడు. వేసేయడం ఏమవుతుంది? దక్షుడికి శిరస్సు పెట్టాలా, శిరస్సు లేదు అక్కడ. అప్పుడు దక్షుడికి ఒక మేక తలం తెచ్చి పెడతారన్నమాట. మేక తలం తెచ్చి పెడితే దక్షుడు పునర్జీవితుడు అవుతాడు అనమాట. మరి మేక బ్రెయిన్ వేరు, మనిషి బ్రెయిన్ వేరు కదా. మరి మేకతాలు సేవించడం కానీ మే మే అనాలన్నమాట. కానీ దక్షుడు అలా అంటలేదు.
ఆయన మామూలుగా పూర్వకాలం దక్షుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే వచ్చే ఆలోచన బ్రెయిన్ ద్వారా కాదు, హృదయం ద్వారా వస్తుంది. బ్రెయిన్ ఒక పరికరం అంతే. ఈ మైక్ ఉంది, మైకే మాట్లాడలే, మనం మాట్లాడిన మాట అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే. అదేవిధంగా మన బ్రెయిన్ కూడా హృదయంలో వచ్చిన ఆలోచనది మనకి తేడతెల్లం చేస్తుంది అంతే. కాబట్టి హృదయంలో ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటారు అన్నమాట. అంటే ఆత్మ అంటే ఎవరైనా మనం ఉంటాం, పరమాత్మ కూడా ఉంటారు అన్నమాట. పరమాత్మకు అనుగ్రహం ద్వారానే ఆత్మ భగవంతుని గుర్తుపెట్టుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనకు మంచి బ్రెయిన్ కావాలి, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా బ్రెయిన్ యొక్క స్థితి ఏమీ పెరగదు. కాబట్టి మన ఉదాహరణకి ఒక భక్తుడు కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి భగవద్నామాన్ని జపిస్తాడు. కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఆలోచన, ఎందుకంటే ఆలోచన బ్రెయిన్ ద్వారా రావట్లేదు, హృదయం నుంచి వస్తుంది. కాబట్టి ఆయన కోమాలో ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా నారాయణ స్మృతి చేసే అవకాశము ఆ భక్తుడికి లభిస్తుంది. కోమాలో పోతే బయట గుర్తించలేకపోవచ్చు, కానీ ఆయన భగవంతుని గుర్తిస్తాడు, భగవంతుని స్మరిస్తాడు. కానీ భౌతికంగా మనం కోమాలకు వెళ్ళామనుకోండి, ఏం చేయలేము, మన మనుషుల్ని గుర్తించలేము. కానీ భగవంతునికి భక్తుడికి ఆ సమస్య లేదు. కారణం ఏంటంటే భగవంతుడు మనకు ఆ జ్ఞాపక శక్తిని, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మనకి ఇనుమడింపజేస్తారు. కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారానే మనకు అన్నీ లభిస్తాయి. జ్ఞానం కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ అన్నీ కూడా భగవంతుని కృప వల్ల లభిస్తాయి. కానీ మనం అందరం ఏమనుకుంటున్నామంటే, నేను బాగా తెలివితేటలతో చదవడం వల్ల, తెలివితేటలతో పనిచేయడం ద్వారా నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నాం అందరం కూడా. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిది, భగవంతుడు ఒక కర్మకి ఫలితం ఇవ్వకపోతే మనం ఏం చేసినా దానికి ఏమీ రాదు. భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు, మనం పడ్డ కర్మకి ఆయన ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం పడ్డ కర్మ చూస్తాం తప్పించి ఆ కర్మఫలము భగవంతుడు ఇస్తున్నా లేదని గమనించాం. నేను బాగా తెలివితేటలతో ఉన్నాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇసుక వచ్చింది అనుకుంటాం అనమాట. మరి నీకన్నా ఎక్కువ ఉన్న తెలివితేటలు ఉన్న వాళ్ళకి అందుకు రావట్లేదు స్థితి. అంటే మనం చేసుకున్న ఆలోచన, మనం చేసుకున్న కర్మను బట్టి, మన భోజనం సుఖుని బట్టి, మన ఆలోచన బట్టి, మన వినియోగించే వినియోగాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మనకి ఫలితం ఇచ్చిన వాడే గొప్పవాడు. కానీ మనం ఫలితం ఇచ్చిన భగవంతుడిని పట్టించుకుంటామా? ఎవరైతే కర్మ చేశారో ఆ వ్యక్తిని పొగుడుతుంటాడు. చాలా సక్సెస్ అయ్యావు, చాలా తెలివైన వాడివి అంటే అతను ఏమంటాడు, నేను చాలా కష్టపడ్డాను, రోజు 18 గంటలు 20 గంటలు కష్టపడుతుంటాను అని ఏదో చెప్తుంటాను. నువ్వు కష్టపడితే ఆ కష్టానికి ఫలితం ఎవరు ఇస్తున్నారు? చాలా ప్రభుత్వం ఏం చెప్తారంటే, కష్టానికి ఫలితం అంటే ఇక్కడ భగవంతుడు అలాగే ఇస్తున్నాడు అనుకోవచ్చు అన్నమాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సోర్సు కూడా భగవంతుడిదే, ప్రతి అణువు కూడా భగవంతుడిదే. మరి వాటి ద్వారా ఫలితం పొందుతున్నావు. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నావు, ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నావు, నీ తెలివితేటలు మంచి ఉద్యోగం వచ్చింది, నీకు ఆయన పెద్ద శాలరీ ఇస్తున్నాడు. ఎలా వస్తుంది శాలరీ? ఫ్యాక్టరీ యజమాని ఇస్తున్నాడు అనుకుంటాం అన్నమాట. ఫ్యాక్టరీకి మరి రన్ అవ్వడానికి ఆ ముఖ్యమైన పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. మరి ప్రకృతి ఎవరు సృష్టించారు? ఒక ప్రకృతిలో మెటీరియల్ లేదనుకోండి, ఫ్యాక్టరీ రన్ అవుతా? ఫ్యాక్టరీ రన్ అవ్వకపోతే జీతం వస్తుందా? అంటే జీతం ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు భగవంతుడు ఇస్తుంది. అంటే ఒక భక్తుడి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. కానీ భౌతిక వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నేను బాగా కష్టపడి MBA చేశాను కాబట్టి నాకు మంచి ఉద్యోగం వస్తుంది, కానీ మంచి జీతం వస్తుంది అనుకుంటాను. ఈ విధంగా మనం భగవంతుని విస్మరించడం ద్వారా, భగవంతుని మర్చిపోవడం ద్వారానే మనం అన్ని రకాల కష్టాలు పొందుతూ ఉన్నాం. ఆ జీతం వచ్చినప్పటికీ కూడా మనం సుఖంగా ఆనందంగా ఉండలేము. ఎందుకంటే మన ఆలోచన భగవంతుడి పట్ల లేదు, కృతజ్ఞతాభావం లేదు. కాబట్టి మనం జీవితంలో కృతజ్ఞతాభావంతో ఉండాలంటే నిత్యము ఇప్పుడు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. భగవంతు అనుగ్రహం లేదనుకోండి, వర్షం కురుస్తుందా? కురదు. వర్షం కురకపోతే మనకి పంటలు రావు. ఒక రైతు అనుకోవచ్చు, నేను బాగా మంచి విత్తనాలు వాడాను, మంచి ఎరువు వాడాను, బాగా వ్యవసాయం చేసాను, బాగా పండింది అనుకోవచ్చు. అన్నీ వాడితే పండేస్తుందా?
ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి లభిస్తుంది. కాబట్టి అది యొక్క భగవంతుని యొక్క ప్రమేయాన్ని మనం గుర్తించాలి ఎవరైనా సరే. అప్పుడు మనకి ఆ ఫలితానికి విలువ ఉంటుంది, ఆ ఫలితానికి ఒక శక్తి ఉంటుంది అన్నమాట. అప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే మనము భౌతికంగా ఆలోచిస్తే భౌతికం ద్వారానే మనకు ధనం లభిస్తుంది అనుకుంటాం తప్పించి భగవంతు కరుణ ద్వారా మనకు ధనం లభిస్తున్నటువంటి విషయము ఎప్పుడు గుర్తించలేదు. మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే భగవంతుని కరుణ. ఎందుకంటే మనం ప్రశాంతంగా జీవించే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కొన్ని దేశాల్లో చూడండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, బాంబులు పడుతూ ఉన్నాయి, ఎంతో చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆ వ్యక్తుల యొక్క కర్మే కారణం. అటువంటి కర్మ చేసుకున్న వాళ్ళు, అటువంటి శిక్ష పొందుతున్న వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారు? అటువంటి ప్రదేశంలో వాళ్ళకి జన్మ లభిస్తుంది. లేక కొన్ని ప్రదేశాల్లో ఆహారం ఉండదు, తినడానికి ఆహారం ఉండదు. కొన్ని ప్రదేశాల్లో తాగడానికి నీళ్లు ఉండవు. మనం గోదావరి రోడ్లు ఉన్నాం, మన నీళ్ళే కొదవలేదు. కానీ కొన్ని ప్రదేశాల్లో తాగడానికే నీళ్లు ఉండవు, ఇంక స్నానం చేయడానికి ఏముంటాయి? కాబట్టి జలమున్న ప్రదేశంలో నదీ పరివాహక ప్రాంతంలో పుట్టడం అన్నది ఒక పూర్వజన్మ యొక్క పుణ్యఫలం. మనందరం కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో, గోదావరి నది ప్రాంతంలో పుట్టామంటే అర్థం ఏంటంటే పూర్వజన్మ యొక్క పుణ్యఫలం. ఆ పుణ్యఫలాన్ని మనం వినియోగించుకుని భగవంతుని పాదపద్మను ఆశ్రయిస్తేనే దానికి విలువ ఉంటుంది, లేకపోతే అది వ్యర్థమైపోతుంది.